యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పితరుల జీవితాల్లో మీరు జరిగిస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యములు మాలో మా ద్వారా కూడా జరిగించాలని గొప్ప స్తోత్రాలు. నువ్వు సమస్తమునకు జీవాధిపతి. నీ జీవం మాలో కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు మా నిమిత్తం మీరు కలవరి శిలువలో అర్పించుకోండి. మీరు కాల్చినటువంటి రక్తధార ద్వారా మీరే మమ్మల్ని ఈ పుణ్య రక్తముతో కడిగి మాకును మీకును అడ్డముగా ఉన్నటువంటి ఆ పాపంతటిని ప్రాయశ్చిత్తం చేసి మా హృదయాన్ని శుద్ధీకరించి మమ్మల్ని ధన్యులుగా చేస్తూ స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి, మనసాక్షికి కల్మషం తోచుకున్నట్టుగా ప్రోక్షించబడిన హృదయంతో మీ కృపా సింహాసనకు రావాలని మీరు కోరుతూ వచ్చిన విధానం కొరకరిస్తున్నారు. ఆ రీతిగా నీ రక్తం యొక్క కడుదలకి మీకు ఆత్మ ప్రాణం తెచ్చుకుంటున్నాం. శుద్ధీకరించి కనబడి చీకటి శక్తుల్ని విశ్వాసంతో బంధిస్తుంది. ప్రియ ప్రభా, ఈ మహిమ కొరకుగా ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని కూడా మీరు దీవెనకరంగా చేయాలని ప్రార్థన. మీరు లేకుండా మేము చేయగలము. ఓ ప్రభా, ఈ ఉదయకాల ప్రార్థన అంతటి కూడా మీరు ఆశీర్వదించండి. మేము గొప్ప దేవుడు, గొప్ప కార్యం జరిగించిన దేవుడు కల్పిస్తున్నాం. తండ్రి, కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి నదులు మా పితరుల జీవితాల్లో ఆయా కనెక్టివిటీ వాడుతూ ఉన్నటువంటి సంబంధాలు, ఆ ప్రాంతాల్లో వారు పొందుతూ వచ్చినటువంటి అనుభూతులు, శ్రేష్టమైనటువంటి కార్యముల కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. అలాగున ఆధ్యాత్మికమైనటువంటి జీవ నది అయినటువంటి మిమ్మల్ని మా జీవితం అనుభవించే భాగ్యములు ప్రసాదించండి. స్తోత్రాలు చెల్లిస్తాం. మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్తమైన ఉపకారంలో కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం. ఆమేన్. 561వ పాట 550. ప్రభువా పరలోక జీవాగ్ని నిన్ను అనేటువంటి పాట. రెండవ చరణం పాట. 561, 550. ప్రభువా పరలోక జీవాగ్ని నిన్ను పరిపూర్ణముగా జీవము నిన్ను పావనాత్మాగ్ని నాలో జ్వలింపగా పరిశుద్ధ జీవము పూర్తిగా నిన్ను పావనాత్మాగ్ని నాలో జ్వలింపగా పరిశుద్ధ జీవము పూర్తిగా నిన్ను యేసు స్తుతిని పాడునట్లు ఆశానసగుము నా హృదయములు యేసు స్తుతిని పాడునట్లు
ఆశానసగుము నా హృదయములు నన్నుండి జీవము ప్రవహించినట్టు నీల సంతృప్తిగా త్రాగేదా నన్నుండి జీవము ప్రవహించునట్టు నీల సంతృప్తిగా త్రాగేదా ప్రభువా పరలోక జీవగుని పరిపూర్ణముగా జీవము పావనాత్మాగ్ని నాలో జ్వలింపగ పరిశుద్ధ జీవము పూర్తిగా నింపు పావనాత్మాగ్ని నాలో జ్వలింపగ పరిశుద్ధ జీవము పూర్తిగా నింపు. ప్రభువునందు ప్రియులారా, గత దినాలుగా మనము కనాను ప్రాంతంలోని ఆయా నదులు వాటితోటి దేవుని ప్రజలు కనెక్ట్ అయి ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి స్థలము భూలోక సంబంధముగా వాటి యొక్క సంగతులను మనం తీసుకొని ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు నేర్చుకోవడానికి కొరకు వీటన్నిటిని కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ ఉదయ కాలంలో దాని గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఊలయి అనేటువంటి నది సందర్భాన్ని మనం చూస్తాం. ఇది మాగీల స్వాస్థ్య భాగము ప్రాంతములో పుట్టి సూసన కోట మార్గమున దక్షిణముగా ప్రవహించి యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల కలయికలో కలిసి ప్రవహించిన దానియేలు ఈ నదీ తీరమున గొప్ప దర్శనములు చూచెను. దాని గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం అండి. 8:3. దానియేలు నేను దర్శనం చూచుంటిని, చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు శోషణను పట్టణపు నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగాను. నేను ఓలయ్యోను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. కాబట్టి దానియేలు చూస్తూ వచ్చినటువంటి ఆ దర్శనములు ఊలై నది ప్రక్కలో ఆ యొక్క ప్రాంతంలో, ఆ స్థలములో తన కలిగినటువంటి దర్శనముల సంగతిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నిర్మలమును, ఎంతో ప్రశాంతతను, ఎంతో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క అనుభవాల్ని నేర్చుకోవడానికి కొరకైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఈ నది తీరమున, నదీ ప్రాంతముల్లో మన పితరులైనటువంటి వారికి దేవుడు బయలుపరుస్తూ వచ్చినటువంటి పరలోక దర్శనములుగా మనం చూస్తూ ఉంటాం. ఇదేమో దానియేలు ప్రవక్త తన జీవితంలో ఉండబడుతూ వచ్చినటువంటి అనుభవం. రెండవది కేబారు నది. ఇది ఏహెచ్కేల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అష్షూరు దేశమందు ఉద్భవించి యూఫ్రటీస్ నదిలో కలియుచుంది.
యెహెజ్కేలు ఈ నదీ తీరమున చెరలోని వారి మధ్య ఉండగా గొప్ప దర్శనములు కలిగెను. యెహెజ్కేలు 30వ 1వ సంవత్సరం అధ్యాయం. ఆ, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. కాబట్టి కెబారు నది అన్నటువంటి కనెక్టివిటీ యెహెజ్కేలు ప్రవక్త తన జీవితంలో ఆ యొక్క స్థలము నుండి తాను పొందుతూ వచ్చినటువంటి గొప్ప దర్శనములు మనం చూస్తాం. మూడవది మనం గమనిస్తే అహావా నది. ఈ అహావా నది అనేటువంటిది ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనంలోను, అదే అధ్యాయం 8వ అధ్యాయము 23వ వచనంలోను ఇది యూఫ్రటీస్ నదిలో కలిగి ఒక ఉపనది. దీని సమీపమున ఎజ్రా కనానుకు తిరిగి వెళ్ళు సహా ఖైదీలు సమకూర్చి ఉపవాస ప్రార్థన జరిగించెను. కాబట్టి అహావా నది అన్నటువంటిది దేవుని ప్రజలు యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సంబంధముగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క నదులు అన్నటువంటివి దేవుడు సృష్టించినటువంటి నదులు. ఆ నదుల యొక్క సంబంధ అనుభవములో ఈ దానియేలు, యెహెజ్కేలు, ఆ ప్రకారం ఎజ్రా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్ని వారు అనుభవించినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో మనకు అర్థం కావడానికి కొరకుగా నది యొక్క శ్రేష్టమైనటువంటి జలము భౌతికమైనటువంటి జీవితాలకు ఎలాంటి ఉపయోగమో, అలా ఆధ్యాత్మికమైనటువంటి జీవ నది అయినటువంటి మన యొక్క ప్రియ ప్రభువును ప్రతి నిత్యము మనం పానం చేస్తూ ఆయన జీవమును మనలో అనుభవిస్తూ ఆ జీవాన్ని ఇతరులకు పరిచయం చేయడం కొరకు ప్రభు మన యొక్క హృదయమును ఒక శ్రేష్టమైనటువంటి జీవ నదిగా ప్రభువులో మన ప్రియ ప్రభు ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మనం గమనిస్తే యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో వాళ్ళు చేస్తూ వచ్చిన 2 నేరముల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చినారు. జీవ జలపు ఊటనై నన్ను విడిచిపెట్టి నీళ్లు నిలవనేటువంటి తొట్లు వాళ్ళు తొలిపించుకున్నారు అంటారు. 13వ వచనం. 2వ అధ్యాయము యిర్మీయా గ్రంథంలో ఎన్నో వచనం చెప్పగలుగుతారా? 13వ వచనం అండి. 11వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తలిపించుకొని ఉన్నారు. కాబట్టి ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని జీవ జలముల ఊటనైనటువంటి నన్ను విడిచి తమ కొరకు తొట్టనుగా బద్దలై నీళ్లు నిలవని తొట్టను తొలిపించుకున్నారు. ఎలాంటి నిర్జీవమైనటువంటి ఎండినటువంటి స్థితిని వారు కలిగినటువంటి వారుగా ఉన్నారో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు జీవమును ప్రసాదించినటువంటి దేవుడు మన ప్రియ ప్రభువే. ఆయన వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని మనకు పరిచయం చేయనటువంటి వారుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దాహం తీర్చినటువంటి జీవముగా మన ప్రియ ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మదేవుని మనం కలిగి ఉంచాం. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో
ప్రభు మనలో నుండి ప్రవహించబోయేటువంటి ఆ యొక్క జీవాన్ని సమృద్ధిగా మనం అనుభవించాలని ప్రభు కోరుతాం. కాబట్టి ప్రభువా, నా యొక్క ఆత్మీయ జీవితము అనేకులకు దాహము తీర్చినటువంటి జీవ నదిగా, అనేకులు నా ఆత్మీయ జీవితం అనేటువంటి తృప్తిని కలిగించినటువంటి జీవ నదిగా నీలో నా జీవితాన్ని అలాగున వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని ప్రభుకు అప్పగించుకొని ఆ రీతిగా మనం ప్రార్థించవలసినటువంటి వారమే. ఈ నది ఎక్కడ పారుతుందో అక్కడ సమస్త విధమైనటువంటి చెట్లు, చేపలు, ఆ ప్రకారంగా ఎండిపోతున్నటువంటి ప్రతి జీవి కూడా బ్రతుకుట కొరకే ప్రభు ఆయన జీవ నదిని మన జీవితంలో కలిగి ఆయనలో మనం అటువంటి జీవాన్ని అనుభవిస్తున్నటువంటి వారమే. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుతాం. కాబట్టి ఒక నది కలదు, ఆ నదికి చలనము లేదు అని భక్తుడు కీర్తన గ్రంథం 46లో ఆ నది యావత్తు ప్రపంచమంతా పారుతూ ఉన్నటువంటి సంగతి గురించి, దేవుడి యొక్క శ్రేష్టమైనటువంటి జీవాల గురించి మాట్లాడుతూ వస్తుంది. 46వ కీర్తనలో మనం గమనిస్తే 4వ వచనం అండి. ఒక నది కలదు, దాని కలువ దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. కాబట్టి ఎవరు అన్నది? మన ప్రియ ప్రభువే. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలము సంతోషపరచుచున్నవి. కాబట్టి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బండలోనిది వారు త్రాగుతూ వచ్చినారు. ఆ నీళ్లు మన ప్రభువే అని మాట్లాడుతూ వచ్చినారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో వారు బండలో నీరు త్రాగుతూ వచ్చిరి, ఆ బండ క్రీస్తే అన్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మనం పానం చేసిన, మన భోజనం చేసిన ఆధ్యాత్మికంగా మన ప్రియ ప్రభువును మనం పానం చేయనటువంటి వారంగా, భోజనం చేయనటువంటి వారంగా మన ప్రియ ప్రభువే మన ఆత్మకును మన శరీరమునకు ఎంతో శ్రేష్టమైనటువంటి జీవ జలముగా, జీవ ఊటగా, నదిగా మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో సమృద్ధిగా ఆయన ఆశీర్వదించగోరుతాం. అట్టి ఆశీర్వాదం నాకు కావాల ప్రభు అని దేవుని బిడ్డ కోరుకొని వారెంతో ఆశ కలిగినటువంటి వారుగా ఉంటే ప్రభు మన ఆత్మీయ జీవితాన్ని ఆశపడతాం. కాబట్టి ప్రభు నొప్పి పడుతూ వచ్చినటువంటి విషయం ఏమిటంటే, జీవ జలపు ఊటనైనా నన్ను విడిచి, అవును ఆ ప్రకారంగా మన ఆత్మీయ జీవితం దేవుని విడిచిపెట్టేటువంటి జీవితముగా కాకుండా ప్రభువును త్రాగుచు అనేకులకు మన జీవితం ద్వారా ఆ జీవ పానమును, దాహమును తీర్చేటువంటి జీవితంగా ఉంటే కొరకై ప్రభు మన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అలాగనే దినమంతటి కొరకు మనము ఆత్మీయ జీవితంలో ప్రభువులో సమృద్ధిగా మన ప్రియ ప్రభువును అనుభవిస్తున్నటువంటి వారమై ప్రభు కొరకుగా మనం సాగిపోదాం. ఎంతో మంది దాహము కొరకుగా మరి నిజమైనటువంటి దాహం తీర్చినటువంటి దేవుణ్ణి కనుగొనలేటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ప్రభు మన యొక్క జీవితాన్ని ఒక శ్రేష్టమైనటువంటి సాధనంగా వాడుకున్నట్టు కొరకై ప్రభు ఏర్పరిచిన విధానం చూస్తే ఆశ్చర్యమిస్తుంది.
అందుకోసం ఒకప్పుడు సమరయ స్త్రీ తన ఆత్మలో నిజమైనటువంటి దాహము తీర్చబడేటువంటి దేవునికి చోటు లేనటువంటి దేవునికి కలిగి ఉన్నటువంటి ప్రభువుకు దూరంగా ఉన్నటువంటి జీవితంలో జీవిస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వం దర్శించినాడో తన పాపం యొక్క దాహం తీర్చబడింది. తన ఆత్మకు తృప్తికరమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి తన జీవ జలముగా తన అనుభవంలో దేవుడు చేస్తూ వచ్చినాడు. అది ఎంత అద్భుతమైన కార్యం. ఆమె ఆగలేదు, తన జీవితంలో ఊరకుండలేదు. తనలో కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తృప్తికరమైనటువంటి పరిశుద్ధ జీవితం యొక్క అనుభవమును ఆమె చెప్పకుండా మౌనంగా ఉంది. నేను చేసినవి నాతో చెప్పినటువంటి క్రీస్తు కాడ వచ్చి చూడండి. ఆ ప్రకారంగా ఆమె జీవితం యొక్క సాక్ష్యమును బట్టి సమరయులు అనేకులు ప్రభువునందు విశ్వాసము వచ్చినటువంటి వారుగా మనం చూస్తారు. ఇది ఒక సాధారణమైనటువంటి ఉదాహరణ. నూతన నిబంధనలో ప్రభు ఒక్కొక్క బిడ్డను అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి సాధనంగా వాడుకోవాలని ప్రభుత్వం. నది అది ప్రవహిస్తున్నటువంటి నది కానీ ఆగిపోయినటువంటి గుంటగా మురికి నీరుగా ఉండే జీవితంగా ఉండదు. అది పారుతూనే ఉంటుంది. ఆ నదికి ఏ విధమైనటువంటి భేదం ఉండదు. ఆ యొక్క నది పరివాహము, ఆ పల్లము అది ఎలా అయితే మరి ప్రవహించడానికి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రకారం పారుతూనే ఉంటుంది. ఎవరైనా వచ్చి ఆ నీళ్ళను తాగొచ్చు, వారి దాహం తీర్చుకోవచ్చు. అందుకని ప్రభు వర్తమానం ఇస్తుంది, దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. మీరెన్నాళ్ళు మీ రెక్కల కష్టములు వ్యర్థం చేసుకుంటారు. ఈ జీవ జలము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు నదిలో మీ పాపాలు కడుక్కోండని మన ప్రియ ప్రభు సువార్తమానమును తన దాసుల ద్వారా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ జీవ నదిని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనేక మంది వారి నిజ జీవితంలో త్రాగినటువంటి వారి ప్రభువుని అంగీకరించినటువంటి వారి జీవితాలు ఎంతో గొప్పగా నరకం నుంచి తప్పించబడి వారి జీవితాలు మార్చబడి పరలోక రాజ్యం చేరుకోవట కొరకైనటువంటి ఆ యొక్క రక్షణ మార్గములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సత్య మార్గము, నీతి మార్గము ప్రజలు విస్తారముగా వచ్చుతున్నటువంటి కార్యాన్ని మన ప్రార్థన ద్వారా ప్రభు నెరవేర్చాలని కోరుతాం. ప్రభా, అలా నా స్నేహితుల మధ్యలో, నా బంధువుల మధ్యలో, నా ఇరుగు పొరుగుల మధ్యలో నా ఆత్మీయ జీవితము ఒక శ్రేష్టమైనటువంటి జీవాన్ని ప్రసాదించినటువంటి జీవితంగా నన్ను ఆశీర్వదించవా ప్రభా. నన్ను అలా వాడుకో ప్రభా. నా ప్రార్థన అలాంటి శక్తివంత రీతిగా చేయవ ప్రభు అని ప్రభువుకు అప్పగించుకొని ఆ రీతిగా ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ఒక్క ఆత్మకైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకి ఇవ్వబడినటువంటి ప్రత్యేక జీవం, పరిశుద్ధ జీవం, మన ఆత్మకు తృప్తి కలిగించినటువంటి వాక్యము ఏమైతే అనుభవిస్తూ వచ్చినాం ఆ వాక్యాలు ఇతరులతో పంచుకోవడమే మన జీవితం అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సాధనగా వాడబడుతుంది. అలాంటి జీవితం కొరకుగా మనం ప్రార్థన చేసుకుందాం. అలా ప్రార్థన కొరకుగా వారి జీవితాలు ఎండిపోయి ఏ మాత్రం కూడా ప్రభు సన్నిధికి రానటువంటి దేవుని బిడ్డైనటువంటి వారు ఎండిపోయినటువంటి ప్రోత్సహించి దేవుని యొక్క వాక్యమును వారి జీవితంలో ఇచ్చినటువంటి వారిని
ప్రభు బిడ్డలుగా ప్రోత్సహించడం అనేటువంటి ప్రభు మన జీవితానికి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి జీవితం. అందుకోసమని ఎలాగ చిన్న మందగా ప్రార్థన కొరకుగా మనమందరం కూడా కూడి వచ్చి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్న అనేక మంది మనతోటి ప్రార్థన స్నేహితులుగా దేవుని యొక్క వాక్య పరిచారకులుగా ప్రభు కార్యం మనలో మన ద్వారా పరిపూర్ణంగా జరిగించబడతాయి. అనేక జీవితాలు ఎంతో శ్రేష్ట సమాధానములు వచ్చిన వ్యక్తులు మన ముందు ఛాలెంజెస్ అన్నిటి కొరకాయి మనం ఎంతో భారంగా ప్రార్థించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా మనము ప్రార్థన చేస్తాం. మరి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. చుట్టూ ఉన్నటువంటి విరోధమైనటువంటి దేశాన్ని ఉభయల దేవుడు సమాధానపరిచినటువంటి యెరూషలేము దాని చుట్టూ ఉన్నటువంటి విరోధ స్థలములు దేశములన్నింటినీ కూడా దేవుడు సమాధానపరిచినట్టు మనం ప్రార్థన చేస్తాం. యెరూషలేము అంటే సమాధానం. ఆ యొక్క యెరూషలేము సమాధాన స్థితిలో దేవుడు ఉంచాలని మనం ప్రార్థించమన్నాడు. అలా మనం ప్రార్థన చేస్తాం. రెండవ సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని దేవుని మహిమార్థము తన కొరకు సాక్షిగా ప్రభువునందు విశ్వాసంలో ప్రభు కార్యములను అనుభవించినట్లుగా ప్రభు కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ మాత్రమే కాదు, మరి ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తాం. మరి విశేషంగా వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. దేశాల రక్షణ కొరకు విశ్వాసం మనం ప్రార్థించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అది మామూలు మాట కాదు. విశ్వాసముతో ఒక్కొక్క దేశంలో ప్రభువా నాకు స్వాస్థ్యంగా ఇవ్వవా అని మనం అడగవచ్చు. ప్రభు తన పిల్లలకు అటువంటి గొప్ప వాగ్దానం ఇస్తుంది. అందుకొరకు మనం ఎప్పటి జ్ఞాపకం చేసుకుంటాం. నన్ను అడుగుమో జనము నీకు స్వాస్థ్యంగా బోధిగంతముల వరకు నీ సొత్తుగా ఇస్తానని అలా అడిగారు మనకంటే పూర్వీకులు భక్తులు. ఒకప్పుడు స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ప్రాంతాలన్నీ కూడా మిషనరీస్ భక్తులు ఆ దేశంలో దేవుని కొరకుగా దేశాన్ని వారు ప్రార్థించి పొందుతున్నారు. అందుకోసమని జాన్ నాక్స్ అనేటువంటి భక్తుడు స్కాట్లాండ్ వీధులలో నిలబడి, దేవా ఈ దేశాన్ని నువ్వు నాకు స్వాస్థ్యం ఇవ్వవా, నన్నన్నా తీసుకో, లేకపోతే ఈ దేశాన్ని నాకు స్వాస్థ్యం ఇవ్వు అని ప్రార్థన చేస్తూ గొప్ప యోధుడని గుర్తా. కాబట్టి ఆత్మలే మన ఐశ్వర్యం, ఆత్మలే మనకు శ్రేష్టమైనటువంటి ఆస్తి. అట్టి విలువైనటువంటి ఆత్మల్ని ప్రభు మహిమార్థమై మనం అడుగుతూ ప్రభు దగ్గర పొందుకుంటేస్తాం. సంఘాలు నడిపించబోట కొరకై అనేక మంది పనివారు కావాలి. విస్తారమైనటువంటి పొలం, కోటాను కోట్ల ప్రజలు చేరుకోవాలి. ప్రభువే అలాగున తన ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి కొమ్మరింపు మరి అనేక మంది పనివారు లేవడానికి కొరకు ప్రభు కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా మన యొక్క కుటుంబాల్లో ఉండబడినటువంటి ప్రతి అవసరం, ఆర్థిక పరమైన అవసరతలు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలు, పెళ్లి యొక్క చదువులు, వారి యొక్క అవసరతలు, ఆ ప్రకారం యవనస్తుల భవిష్యత్తు సమస్తం దేవుడు దీవెనకరంగా చేయలేక ప్రార్థన చేస్తాం. రెగ్యులర్గా మన మధ్యనటువంటి అంశాలు ఆ రీతిగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకరి వెంట ఒకరు ప్రార్థన వెళ్తాం. అన్ని అంశాలు ఒకరే చేయాలని లేదు. భారం కలిగి
ఈ అంశం కొరకు ప్రార్థించడం దేవుడు మనకు ప్రేరేపరిస్తున్నాడు. ఆ అంశాన్ని తీసుకొని మనం ఎంతో భారంగా ప్రార్థన చేస్తాం. అలాగ మనం ప్రార్థన వెళ్దాము. ఈ దినం కొద్దిమందిగా ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు ఈరోజు? లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత భాగ్యమ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఒక ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత సమయాన్ని బట్టి మనము అవకాశం తీసుకుంటాము. అలా కూడా మనం ప్రార్థన వెళ్తాం. నా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నాకు ఇచ్చిన ఉదయకాలపు ప్రార్థన సహవాసము, నీ యొక్క విశ్వాసుల ప్రార్థనలు తండ్రి, నీ దైవదాసుని ప్రభువా, ఈ విధంగా నీకోసమై పురికొల్పే మంచి వాక్యాన్ని నాకు అనుగ్రహించి ఈ దినం నాకు అనుగ్రహించినందుకు, ఆరాధించే దాంట్లో నన్ను ఉంచినందుకు హృదయపూర్వక వందనములు. నా ప్రియ పరలోకపు తండ్రి, మరి నా దాహం తీర్చే తండ్రిగా ఈ లోకంలో ప్రభువా, మరి దప్పికొని మరి నేను అల్లాడిపోతున్నటువంటి నా బ్రతుకుల్లో ప్రభువా, నిత్యమైనటువంటి నీటిని నాకు అనుగ్రహించి, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించి, ఈ లోకంలో ప్రభువా, మరి నిత్యము పారుచుండు నదివై నా జీవితంలో ఉన్నందుకు హృదయపూర్వక వందనములు. నా తండ్రి, నీకేం చెల్లించగలను? కేవలము నా మంచితనం మాత్రమే చూసే తండ్రిగా ఈ లోకంలో నాకున్నందుకు వందనములు. ముఖ్యమైన ఈ యొక్క సమయానికి ప్రభువా, మరి నీ దైవదాసులు ప్రభువా, ఈ యొక్క వాక్యం అందించగలటకు ప్రయాసంలో, మరి అదే విధంగా నా జీవితంలో అన్వయించటకు కూడా ప్రయాసపడ్డకు నీ యొక్క తండ్రి జ్ఞానం అనుగ్రహించి ఈరోజు అంతట్లో ప్రభువా నీ సాక్షి నిలబెట్టుకోవాల్సిందిగా వేడుతూ వస్తున్నాం. నా ప్రియ తండ్రి, సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు మరి నీ యొక్క సహాయం కోరుతుండగా, పరిచర్య అంతట్లో మరి ప్రగతి నగర్ 7th ఫేస్ వీటన్నిటిలో ప్రభువా, మరి వెనస్డే బైబిల్ స్టడీ ఉంటుండగా, మరి నిజాంపేట్ బిహెచ్ఎల్లో కృప చూపించండి. హఫీజ్పేట్లో బైబిల్ స్టడీ ఉంటుంది. కేపీహెచ్పిలో, కొండాపూర్లో ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది. ఆల్విన్ కాలనీ ప్రభువా, మంగళవారము చర్చ్ ప్రేయర్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది. కనికరించి కృప చూపించవలసిందిగా అలీనగర్, అలీపూర్ పరిచర్య మరియు ఆల్విన్ కాలనీ బ్రదర్ ఇమ్మానియల్ బ్రదర్ సిస్టర్ని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. బీడిఎల్లో బానూర్ బాచుపల్లిలో ప్రభావ బ్రదర్ ఐజాక్ ఉంటున్నాడు. ప్రభావ బచ్రాజుపల్లిలో పరిచర్య కొరకు సహాయం చేయవలసిందిగా వేడుతూ వస్తున్నాము. బ్రదర్ కుసుమ ముంబైలో ఉంటున్నారు. పరిచర్య స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తుండగా కృప చూపించండి. ఈ యొక్క సమయానికి నా తండ్రి బ్రదర్ రాజేష్ సోదరి జ్యోతి ముంబైలో ప్రభా వారి పరిచర్య, ఆ యొక్క వారి బాధ్యతలు కృప చూపించండి. యూత్ క్యాంప్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఆహ్లాదమైన వాతావరణం కొరకు కృప చూపించవలసిందిగా వేడుతూ వస్తున్నాం. దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. సువార్త విన్నవారు నా తండ్రి మరి నిన్ను రక్షకునిగా అంగీకరించగలటకు పశ్చాత్తాపపడి తమను నీ చెంతకు తెచ్చుకోగలటకు ప్రభావ నీ కృప చూపించమని వేడుతూ వస్తున్నాం. ఈ యొక్క సమయానికి నా తండ్రి సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య కొరకు దైవ సేవకులు అండ్ అంకుల్ శ్రీపాండ్ వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. కృప చూపించండి. మీరే వారితో కలిసి పరిచర్య చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. రెహబోతు అనుబంధ సంఘాల పరిచర్య కొరకు అక్కడ ఉంటున్నటువంటి సిస్టర్ ఎస్ఆర్ బ్రదర్ హగ్గని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేయండి. కొండాపూర్ హఫీజ్పేట సంఘాల పరిచర్య కొరకు దైవ సేవకుల కొరకు మరి సొలమోన్ రాజన్న మేరీ అక్క వారి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. నూతన ఆలోచనలు తగిన రీతిగా ప్రభువా మరి మీరే ఆలోచించి నడిపించమని వేడుతూ వస్తున్నాం. ఈ యొక్క సమయానికి ప్రభువా మరి మా యొక్క దేశ పరిస్థితుల్లో కూడా చాలా దేవా, మరి మేము ఏ విధంగా ప్రభువా మా బ్రతుకులను తగిన రీతిగా మలుచుకొని బ్రతకగలగాలో సహాయం చేయండి ఈ పరిస్థితులలో. అదేవిధంగా ప్రభువా మరి షామీర్పేటల పరిచర్య కొరకు 22 గ్రామాలకు ప్రభువా నీ పరిచర్య సువార్త నిమిత్తము తండ్రి నిన్ను తెలుసుకోగలటకు ద్వారాలు తెరవబట్టకు నీ కృప చూపించండి. నీకు అసాధ్యమైంది లేదు. క్రైస్తవులు
బెరల్ గ్రౌండ్ కోసం ప్రే చేస్తుండగా ప్రభువా మీరే స్థలం అనుగ్రహించమని కూడా వేడుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా తండ్రి మా యొక్క తండ్రి చౌటుప్పల్ పరిచర్య కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేయండి. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న వాగ్దానం నెరవేర్చుకుంటారని మా యొక్క తండ్రి ప్రార్థనలకు వీటన్నిటికీ ప్రభువా మరి జవాబు అనుగ్రహించి మరి ఆ యొక్క జాన్ మార్క్స్ ప్రభువా ప్రార్థించినప్పుడు మీరు ఆ యొక్క తండ్రి స్కాట్లను అనుగ్రహించిన దేవుడు. ఇప్పటి నుంచి ప్రభువా మేము కూడా పట్టింపు భారంతో ప్రభువా మాకు కూడా ఈ లోకంలో స్వాస్థ్యం ఇచ్చే దేవుడుగా ఉంటున్నావు కాబట్టి ఈ యొక్క ఆత్మలను సంపాదించుకోగలటకు ఈ యొక్క ఐశ్వర్యంను మేము ఇష్టపడగలటకు ఆత్మలలో ఆత్మల కొరకు భారంను నాయన సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఇరుగు పొరుగు దేశాలు ఇజ్రాయేల్ శాంతి కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం. నా తండ్రి నీకు అసాధ్యమైంది లేదు. ఆనాటి నుంచి రక్షించుకుంటున్న దేవ ఇప్పుడు కూడా ఇరు పక్షాల శాంతిని అనుగ్రహించే దేవుడు, మమ్మలను వినే దేవుడు, నువ్వే కార్యం జరిగించు. నీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా స్టడీస్ కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం. యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు మరి 12th నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నీవే కృప చూపించు. నీ బిడ్డలైనటువంటి వారిని, నీ శేషాన్ని, నీ మీద ఆధారపడుకున్న వారిని ప్రభా ఇప్పటి నుంచి అడుగు అడుగున నడిపించమని, లోకపు పరిస్థితుల్లో చాలిన దేవుడుగా ఉంటామని తండ్రి మరి మా బిడ్డల సహవాసము, మా యొక్క బిడ్డల ప్రవర్తన ప్రతిది కూడా ప్రభా నీకు అంగీకారంగా ఉండగలటకు లోకంలో తూలి తొట్టిల్లకుండా భద్రపరచుటకు నీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సహోదరి ప్రతిభ సారాహు వారిన ఇంజనీరింగ్ సీట్ కొరకు నా తండ్రి కృప చూపించండి. వారి యొక్క ఆశకు తగ్గట్టు ప్రభా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. అనురాధ కంటి చూపు సమస్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. బాధపడుతున్నారు, దయచేసి నా తండ్రి మరి మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ప్రభా మరి ప్రార్థన సహవాసములో మరి నీ యొక్క బిడ్డల స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డల మధ్యలో నన్ను ఉంచిన అందుకు కూడా హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ ఈరోజు అంతట్లో ప్రభా మరి నీ పరిచర్య జరుగుతున్న పలు ప్రాంతాల్లో నీ అక్కరవసతిలో ఉన్న వారికి నీ సహాయం అందించవలసిందిగా వేడుతూ వస్తున్నాం. పట్టింపు భారం కలిగి నా తండ్రి మాకు ఈ ప్రేరి వారిస్ అందరూ కూడా ప్రభా ఇంకా ఎక్కువగా మరి నీ యందు ఆసక్తి కలిగి ప్రవర్తించగలటకు నీ కృపను అనుగ్రహించమని మరి నా యొక్క జీవితంలో మరి మీ మేలన్నిటి బట్టి స్తుతిస్తూ ఇచ్చిన అవకాశంకు మరి ఎక్కడ లేని ధన్యతను నీకేమిచ్చడం తీర్చలేక ఏసునామంలో ఈ కొద్ది విన్నపములు వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ జీవమగల నా రక్షణ ఉదయకాలం నా ఇష్టాలను పట్టించి ప్రభా సజీవురాలుగా ఉంచారు. అందుని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి పాప క్షమాపణ నిరీక్షణ బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నాయన ఉదయకాలంలో నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి వందనాలు తండ్రి. నాయన మరి అనేక నదుల ద్వారా ఆనాటి భక్తుల అనుభవం మా ముందుకు తీసుకొస్తూ వస్తున్నారు ప్రభా. నీరు అంటే వాక్యము యేసు ప్రభు వారే. అవును తండ్రి, జీవజలము ఒటనైనా నన్ను విడిచి మరి బద్దలై తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తలిపించుకున్నారని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అనేకులు నాయన నిన్నెరగని ప్రజలు తండ్రి, చీకటిలో ఉన్నవారు, ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నవారు, కఠినులుగా ఉన్నవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. మరి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు కూడా నీ సన్నిధికి రాగలుగునట్లు, రక్షణ పొందుకొలుగునట్లు సహాయం చేయండి. కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తున్నాను. ఎందుకు పనికిరాని నన్ను ప్రేమించి నీ బిడ్డగా చేసుకుని ప్రభా నీ బిడ్డగా నడిపిస్తున్నందుకే స్తుతిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలతో సహవాసం ఇచ్చారు తండ్రి, నీ బిడ్డలతో నన్ను చేర్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎన్నో సమస్యలు మా ముందు ఉంటున్నవి. యెరూషలేం ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. ప్రకారంలో నెమ్మది, నగరంలో క్షేమం ఇస్తాను ప్రార్థించినప్పుడు తండ్రి, యెరూషలేము కొరకు ప్రార్థిస్తుండగా, అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా, అనేక దేశాల కొరకు ప్రార్థిస్తుండగా, మా కుటుంబ సభ్యుల కొరకు, స్నేహితులు, బంధువులు, ఇతరుల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మీరు ఆలకించి మీ సొంత సమయంలో బిడ్డలందరికీ కూడా రక్షణ ఇచ్చి మీరు వారిని కూడా కాపాడతారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. కనికరించండి, కృప చూపించండి ప్రభా, కృప చూపించండి. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాల చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచండి. నిన్నటి దిన పరిచర్య అంతట్లో మీరు చేసిన సహాయం కొరకై వందనాలు. ఈ దిన పరిచర్యలో కూడా మీరు తోడయుండి
మీ దాసుల్ని బలపరిచి ఆయా సంఘాల్లో ఆయా స్థలాల్లో ప్రభా నీ కూడికలు నాయన మరి సంఘంలో తండ్రి ప్రత్యేకమైన కూడికలు జరుగుతుంటుండగా తండ్రి మీరు కృప చూపిస్తారండి. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరు తోడే ఉండండి. సంఘం తండ్రి దైవజనుల్ని వారి కుటుంబాలని విశ్వాసుల్ని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. కనికరం చూపించండి ప్రభా. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. యూత్ క్యాంప్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను కనికరించండి. నీ బిడ్డలు ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నారో అక్కడక్కడ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. యవనస్తుల్ని ముఖ్యంగా కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనస్తులు నీ నుండి తొలగిపోకుండా మంచి సాధనాలుగా మీరు వాడుకోండి తండ్రి. ఒక యేసుపు వలె, ఒక మోషే వలె, ఒక దానియేలు వలె, ఒక ఇర్మియా వలె ప్రభా నీ బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ బిడ్డలను బలపరిచి నీ కొరకు ప్రయాసపడేవారిగా, నీ కొరకు తండ్రి నిన్ను వెంబడించేవారిగా వారిని నడిపించమని, ఎక్కడ పాపములో పడకుండా కాపాడమని, సాతాను తీసుకొచ్చే ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేసి నీ బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపిస్తూ రండి ప్రభా. కనికరం చూపించండి, దయ చూపించండి. ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రభా యూదుల్ని రక్షణ దయచేయండి. వారిని కాపాడమని వేడుకుంటున్నాను. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్యనున్న అపోహలు తీసివేసి తండ్రి ఆ కుటుంబాన్ని క్రీస్తులో కట్టమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సుధీర్ వినతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వినతి కూడా తన బిడ్డను తీసుకొని ప్రభా మరి తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అయితే తండ్రి సాతాన్ చేతుల్లో పడకుండా కాపాడండి. యవనస్తులైన బిడ్డలు ఉన్నారు తండ్రి. మరి వారి చుట్టూ నీ కంచె వేయండి, నీ భద్రత ఉంచండి. నాయన బ్రదర్ యొక్క విశ్వాసమును గనపరిచి కుటుంబాన్ని మరలా కలిపి క్రీస్తులో కట్టమని తండ్రి. నాయన తన తప్పులు తను తెలుసుకొని యథార్థంగా నీ సన్నిధికి రాగలుగునట్లు కుటుంబంలో నెమ్మది దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. క్రాంతి స్నేహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని కలపండి ప్రభా. అపోహలు తీసివేయండి. సాతాను బంధకాల నుండి విడిపించండి. యేసురత్నం మాణిక్యం కుటుంబాన్ని కలపండి ప్రభా. వారి జీవితాన్ని కూడా నీకు సమీపస్తులుగా చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. కనికరం చూపించండి దేవా. నీ సన్నిధిలో మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ప్రతి విషయం గురించి మీ సన్నిధిలో విజ్ఞాపన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అంటున్నావు. అప్పుడు నువ్వు సమాధానం ఇచ్చే దేవుడుగా మాకున్నావు ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాను. బ్రదర్ రవి 1 సంవత్సరం నుండి కోమలో ఉంటున్నాడు ప్రభా. బిడ్డని మీరు కనికరించండి నాయన. తల్లిదండ్రులకు సంతోషం దయచేయండి. ఆ బిడ్డకి విడుదల దయచేసి మరలా మంచి ఆరోగ్యంతో ప్రభా స్వస్థత పొందినట్లు మీరే స్వస్థత దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. బ్రదర్ ఇమ్మానియల్ గురించి ప్రార్థన చేస్తున్నాం. వీసా గురించి, ఆస్ట్రేలియా వీసా గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డకి ఆ వీసా ఇప్పించమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. దయ చూపించండి. ఎలిజబెత్ ఈసాకు ఆస్ట్రేలియా వీసా గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా మీ చిత్తమైతే వీసా ఇప్పించి సంతోష సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నాను. బ్రదర్ రంగయ్య గారి రక్షణ గురించి, శైలేష్ రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలకు రక్షణ దయచేయండి. కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో కనబడటానికి సుజాతను, తన బిడ్డలని, తన కుటుంబాన్ని కాపాడండి. అలాగే తబిత కాన్పు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఋతు రాకేష్ గురించి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. సోదరి నయోమి గురించి ప్రార్థన చేస్తున్నాం. తనకి స్వస్థత దయచేయండి ప్రభా. తన తల్లిదండ్రులు ఇజ్రాయెల్ భారతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా ఆరోగ్యం దయచేసి స్వస్థత ఇవ్వండి. ఆ కుటుంబం మీ సన్నిధిలో కనబడినట్లు చేయమని వేడుకుంటున్నాను. సిస్టర్ దుర్గా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించి బిడ్డకి నెమ్మదిమ్మని వేడుకుంటున్నాను. తద్వారా రక్షణ దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. కనికరం చూపించండి. సోదరి జయశీల ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. బిడ్డకి చాలా మట్టుకు స్వస్థత ఇచ్చారు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. బ్రదర్ సూర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్క కొడుకు తండ్రి వీపు మీద నా గడ్డ తగ్గించండి, గాయం తగ్గించండి, పూర్ణ స్వస్థత ఇవ్వండి తండ్రి. తద్వారా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడినట్లుగా చేయండి. కుటుంబాన్ని రక్షించుకోమని వేడుకుంటున్నాను. బ్రదర్ పర్వతాల భూమి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బ్రదరు సమస్యలతో ఉంటుండగా ఆ భూమి సమస్య విషయం మీరే తీర్చి తండ్రి నాయన నీ బిడ్డకి నెమ్మదిమ్మని నాయన నీ సన్నిధిలో కనబడేవారుగా చేయమని వేడుకుంటున్నాను. బ్రదర్ నాయకు స్వస్థత కోసము, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. తద్వారా రక్షణ దయచేయండి ప్రభా. సిస్టర్ అచ్చినారెడ్డి ఆర్థిక సమస్యల నుండి విడిపించండి, రక్షణ దయచేయండి. సిస్టర్ సుహాసిని సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమస్యలన్నీ మీరే తీర్చండి నాయన. ప్రతి సమస్య నుండి విడుదల దయచేసి రక్షణ ఇమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా గురించి సంఘం అంతా కూడా ప్రార్థిస్తూ వచ్చింది. బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డని బ్రతికించారు. అయితే మరలా కొత్త సమస్య వచ్చి ఏర్పడింది నాయన. మరి తనకి ఎన్నో ఇంకా గుండె లీకేజ్ అవుతుందట ప్రభా. దానివల్ల కాళ్ళు వాయడం, ఆయాసం రావడం జరుగుతుంది.
ఇటువంటివి జరగకూడదని డాక్టర్లు చెప్తున్నారు. ఇవి ఆగాలంటే బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు తండ్రి. నాయన మీరు కనికరించండి ప్రభా. నీవు గొప్ప కార్యములు చేసే దేవుడవు. ఆనాడు తండ్రి ఎంతో మందిని, గుడ్డివాళ్ళని, కుంటివాళ్ళని, మగవాళ్ళని మీరు బాగు చేశారు. దెయ్యములు వదలగొట్టారు. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేశారు. అలాగే ఈ బిడ్డ విషయంలో కూడా గొప్ప ఆశ్చర్యకార్యం చేయండి. వారు అన్యులైనప్పటికీ నీ బిడ్డలు కదా ప్రభా. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇళ్ళు అమ్ముకోరా, డబ్బు ఎక్కడి నుంచి తేవాలని 25 లక్షలు ఖర్చు అయింది ప్రభా. ఇంకా ఈ బైపాస్ సర్జరీకి కూడా ఎంత ఖర్చు అవుద్దో. ఎంతో మంది దగ్గర అప్పులు తెచ్చారు. వారు మంచి మనసుతో ఇచ్చారు. వారికి మీరే దయ చూపించండి. వారి కుటుంబాన్ని ఆదరించండి. సామాన్య కుటుంబం ప్రభా. మీరు కనికరించకపోతే వారు తండ్రి ఎవరి దగ్గరికి వెళ్ళగలరు? ఎవరు వారికి సహాయం చేయగలరు? నీ ఒక్కడవే సహాయం చేయగల దేవుడవని వారు కూడా తెలుసుకున్నట్లుగా ఈ కృప, ఈ బిడ్డ పట్ల నీ కృప చూపించమని నాయన. బిడ్డకి బైపాస్ సర్జరీ మీ చిత్తమైతే అవసరం లేకుండా పూర్ణ స్వస్థత దయచేసి వారికి సంతోషం ఇచ్చి రక్షణ దయచేయమని, కుటుంబం అంతా కూడా రక్షింపబడినట్లు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. ఉత్తర భారతదేశం, మణిపూర్ మరియు ఒరిస్సా కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అక్కడ ఉన్న క్రైస్తవుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు అత్యధికంగా హింసించబడుతున్నారు తండ్రి. నాయన వారికి వాక్యము లేదు నాయన, మందిరాలు లేవు నాయన, దాడులు వారి మీద ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయ్యా. ఈ దేశాలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వారి కొరకు ప్రార్థన చేస్తుండగా, వారి పక్షముగా విజ్ఞాపన చేస్తుండగా తండ్రి మీ యొక్క కనుచూపు ఆ బిడ్డల పైన నుంచి, ఆ దేశాల మీద ఉంచి నీ పరిశుద్ధాత్మ అక్కడ కృబరించి, అక్కడ ఎవరైతే తండ్రి శత్రువు దాడి చేస్తుందో ఆ శత్రువుని మీరు తండ్రి తప్పించమని నాయన, నీ బిడ్డను రక్షించమని వేడుకుంటూ వస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత కొరకు, యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే యుద్ధం ఆగిపోవడానికి సహాయం చేయండి. ఈ యుద్ధాల ద్వారా అనేకమైన దేశంలో కరువు, క్షామము, ఎంతో భయంకరమైన పరిస్థితులు, తినలేని తిండి లేని పరిస్థితి ప్రభా, అనారోగ్యాల పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి ప్రభా. వీటన్నిటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయతో కనికరించండి, కృప చూపించండి నాయన. రానున్న దినాల్లో నీవు సంతోషం ఇచ్చే దేవుడవని నాయన, నిరీక్షణ కొరకు తండ్రి సమాధానకరమైన పరిస్థితులే అని మీరు చెప్తున్నారు కదా తండ్రి. కృప చూపించండి దేవా. సోదరుడు తులసిరామ్ ఊపిరితిత్తుల్లో కణితి గురించి ప్రార్థన చేస్తున్నాం. అది పూర్తిగా నయమైనట్లు సహాయం చేయండి. సర్జరీలో మీ సహాయమును కోరుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డను మీరు కనికరించి తద్వారా రక్షణ దయచేయండి నాయన. నీ సన్నిధిని తాను కనబడినట్లుగా నీ కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇలాగ ఎన్నో విషయాలు తండ్రి మీ గురించి ప్రార్థన చేస్తుండగా, మీ సన్నిధిలో మొరపెడుతుండగా తండ్రి, మీ కృపాసనం యొద్ద మరి మిమ్మల్ని అడుగుచుంటుండగా మీరు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. నీ కృప ఎంతో ఉత్తమమైనది. అది జీవము కంటే కూడా ఉత్తమమైనది ప్రభా. నీ బిడ్డలు జీవజల ఓటైన నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. నిన్ను ఎరగని ప్రజలు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు ప్రభా. వారందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. తెలిసినంత మట్టుకి ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం. నీకు లోకంలో ఉన్న బిడ్డలందరూ నీకు తెలుసును కదా తండ్రి. వారందరినీ కనికరించండి. ఒకనాడు మమ్మల్ని కనికరించిన దేవుడవు. దూరముగా ఉన్న స్థితి నుండి దగ్గరకు తీసుకొచ్చావు. సమీపస్తులుగా చేసావు. గొప్ప రక్షణ ఇచ్చావు తండ్రి. ఆ బిడ్డలు కూడా ఈ రక్షణ పొందుకున్నట్లు, ఎవరు నశించకుండా, నరకానికి వెళ్లకుండా తండ్రి, నీ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి వారికి కూడా చోటు దయచేయమని, ఆ బిడ్డను కూడా కనికరించమని, మేము కూడా తండ్రి యథార్థంగా పరిశుద్ధంగా జీవించినట్లు, దినములు చెడ్డవి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ప్రతి విషయంలో నీ సన్నిధిలో భారముతో ప్రార్థించేవారిగా తండ్రి మమ్మల్ని కూడా బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ రోజులు సాతానుడు తండ్రి తన ఇష్టానుసారము ప్రవర్తిస్తుండగా ప్రభా, నీ బిడ్డల్ని ఎవరిని మృంగుదునా అని తండ్రి అనుదినము ఎదురు చూస్తుండగా నీ బిడ్డలు జాగ్రత్త కలిగి జీవించడానికి నాయన, నీ వాక్యము, నీ ప్రార్థన మా హృదయంలో ఉంచండి. నీ మాటలు మా హృదయంలో ఉంచండి. అనుదినము భద్రత దయచేయండి నాయన. ఎక్కడ పడిపోకుండా కాపాడండి. సులువుగా చిక్కులు పెట్టే పాపములు పడకుండా తండ్రి మేము జాగ్రత్త కలిగి నిలబడేవారిగా, క్రీస్తును తండ్రి, క్రీస్తు కొరకు ప్రయాసపడేవారిగా ప్రతి బిడ్డని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. దైవజనులు వారి కుటుంబాన్ని కూడా దీవించండి ఆయన. తండ్రి, సాల్మన్ బ్రదర్ని, అక్కని, పాపని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దాసుని ఉదయకాలం బలపరిచి మా ముందుకు తీసుకొస్తున్న మీ జీవపు మాటలను బట్టి వందనాలు. ఆ మాటలు విని వదిలివేయకుండా వాటి ప్రకారము నడుచుకునే వారిగా చేయండి. క్రీస్తు అను బండ మీద మా కుటుంబాలు మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే అంచె దినముల్లో, అపాయకరమైన కాలముల్లో ఉన్నాము. ఇంకా అనేక దినములు ఉన్నాయి, ఏం పర్వాలేదులే అన్నట్టు మేముంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా ఆ దినము ప్రజలు రొమ్ము కొట్టుకునేవారిగా ఆ అంచె దినాల్లో తండ్రి, ప్రవ్వా ప్రవ్వా అని పిలిచిన మీరు పలకనంటున్నారు. నీ నామమున దెయ్యములు వదలగొట్టలేదా అంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా, నా ఇద్దరు నుండి పొండి అని మీ నుంచి ఆ మాట వస్తుంది ప్రభా. అటువంటి మాటలు మేము వినేవారిగా ఉండక ఇప్పుడే మేము జాగ్రత్త పడి మా ఇళ్లను మేము కట్టుకునేవారిగా, మా గుడారముల మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని
మీ కృపలో నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. సాల్మన్ బ్రదర్‌కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. కంటి చూపు మెరుగయ్యేలా చేయండి. నాయన భుజం నొప్పి తగ్గించండి. నీ దాసుని బలపరచండి. కొండాపూర్ హఫీజ్‌పేట పరిచర్య దీవించండి. తండ్రి నాయన అలాగే కన్‌స్ట్రక్షన్ విషయంలో కూడా సహాయం చేయండి. నాయన అక్కడున్న ప్రజలు నాయన మరి రక్షణ పొందుకొని క్రీస్తుకు సమీపస్తులుగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను. విజయమేరి అక్కని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. పరిచర్లో మీరు తోడేయండి. హుల్డాకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డనికి సమీపస్తురాలుగా చేసుకోండి. తండ్రి మరి ప్రభావతి సిస్టర్‌ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తండ్రి మంచి ఆరోగ్యవంతునిగా చేసి బిడ్డను తల్లికి అప్పగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన పాలకొల్లులో మరి ఒక ఇంటిని కూడా వారు అమ్మాలనుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడవు. మీరే సహాయం చేసి ఆ ఇంటి మంచి రేటుకు అమ్ముడయ్యేటట్టు తన పరిస్థితులన్నింటి నుండి తనను విడిపించి తనకి నెమ్మదిమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నా కుటుంబాన్ని కూడా మీరు ఇంతవరకు ఆదరించినందుకు వందనాలు తండ్రి. ఇచ్చిన మనవణ్ణి బట్టి వందనాలు. సామ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి. విజయబాబు హన్నాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఈ మంత్ కాకుండా పై మంత్ రావాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు ప్రభా. ప్రయాణంలో క్షేమం దయచేయండి. చిన్నవాడికి కూడా మరి పాస్పోర్ట్ ఇప్పించండి ప్రభా. బిడ్డల్ని మీరు కనుకరించండి నాయన. మీ చిత్తమైతే పరిస్థితులన్నింటినీ కూడా సమాధానంగా ఉంచమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇంతవరకు నాకు ఇచ్చిన సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఆన్‌లైన్‌లో కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున దీవించి వారి అవసరతల అక్కర్లన్నీ కూడా వారి సమస్యలన్నీ కూడా మీరే తీర్చి సమాధానంతో నింపమని మా ప్రార్థనలు విన్నారని విశ్వాసంతో నమ్ముచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. శ్యామలమ్మ గారు ప్రార్థించగలరా? నెట్లో మహాపరిషత్తులను మా తండ్రి, నమ్మకమైన జీవంగా రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు నిలయమైన దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారైన దేవుడు, రెండు గొప్ప దేవుడు, మాకు దేవుడు అయినందుకే వందనాలు. ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి రక్షణలో కొనసాగిస్తూ ఈ విధంగా మీ ప్రియబిడ్డలతో కలిసి ఈ విధంగా సమకూర్చుకొని పాదాలు చెంత సాగిలు పడ్డానికి మీరు చూపిస్తున్న మీ కృపలన్నిటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినానికి అర్హులుగా చేశారు, వందనాలు. ఈ దినం ఇచ్చిన ఆయుర ఆరోగ్యాన్ని బట్టి, అన్న వస్త్రాలు, గాలి, నీరుని బట్టి హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. దయ చూపించే దయగలిగిన దేవుడు అని హృదయం స్థుతిస్తున్నాను. దయలో గుర్తు చేసుకోండి ప్రభావ. ఎబ్రోన్ అంతటిని గుర్తు చేసుకోండి. సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేయని మునిపటి మహిమగల సంఘంగా ఉండడానికి మీరే కృపను చూపించండి తండ్రి. కార్యం జరిగించండి నా తండ్రి. సాల్మన్ బ్రదర్ని కాపాడి భద్రపరచండి. మంచి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని ఘనపరచండి. వారి సేవా పరిసరను ఆశీర్వదించండి ప్రభు. దయ చూపించండి. షుగర్ను కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. భుజం నొప్పును అంతటిని కూడా మీరే ముట్టండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. కళ్ళు కూడా చక్కగా తేటగా కనబడ్డానికి సహాయం చేయండి. వినికిడి విషయంలో దయ చూపించండి ప్రభు. మీరే సహాయం చేయండి. నెత్తి మొదలుకన్నది కాళ్ళ వరకు కొంచెం కూడా అస్వస్థత అన్నది లేకుండా మీరే దయ చూపించమని, మీరే సహాయం చేయమని, మీ సన్నిధిని బిడగ తోడుగా ఉంచమని, మీ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. కొంటాపూర్లోని అప్స్పేట్లోని చేస్తున్న సేవా పరిచయం అంతటిని కూడా ఆశీర్వదించి చేయండి. సేవకురాలను కూడా కాపాడండి. వారి సేవా పరిచయం ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి. పాపను కూడా గుర్తు చేసుకోండి ప్రభు. దయ చూపించండి. చదువుల్లో తోడైండండి నా తండ్రి. అన్ని విషయాలు అధికమైన కృపను కుటుంబానికి అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకోండి ప్రభు. దయ చూపించండి. స్వాతి విషయంలో దయ చూపించండి. రాజేంద్ర విషయంలో సహాయం చేయండి ప్రభు. కలిసి ఆత్మీయంగా జీవించడానికి కృపను చూపించండి తండ్రి. దయ చూపించండి. మధు బిజినెస్ విషయంలో సహాయం చేయండి. బాలుని రక్షించుకోండి. ఉద్యోగ విషయంలో దయ చూపించండి. మంచి ఉద్యోగస్తుడిగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి. చదువు తగ్గ ఉద్యోగం బిడ్డకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన విజయలక్ష్మి గారి ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. ఎటువంటి కొరత కొదవలు లేకుండా కృపను చూపించండి. కలవరాలు లేకుండా సహాయం చేయండి. మంచిగా నమ్మకంగా పనిచేసే పనిమంతులను అనుగ్రహించండి. పని వారికి కూడా శ్రద్ధను అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. శ్రేష్టమైన విధానంలో పని జరగడానికి కృపను చూపించండి. కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయమని
నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. యవనస్తుల సేవా పరిచయను ఆశీర్వదించండి. యవనస్తులు ఎవ్వరు కూడా తొలగిపోకుండా సహాయం చేయండి. ఇటువంటి దుర్వ్యసనాలకి, దుష్ట సాంగత్యాలకు లోనవ్వకుండా మీరే కృపను చూపించండి. మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి ప్రభా. నీ నమ్మకంతో అంతా కూడా బిడ్డలు నెరవేర్చమని తల్లిదండ్రులు అయితే చూడలేరు, ఎవ్వరు చూడలేరు. మీరు మాత్రమే చూసే దేవుడు కాబట్టి మంచి చెడు విచక్షణ జ్ఞానం ఇచ్చి నా తండ్రి మంచిని హత్తుకుని చెడుకి చాలా దూరంగా ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. తండ్రి పాపం తీపిగా చేసే రోజుల్లో ఉంటుండగా బిడ్డలందరినీ కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎవరు తొలగిపోకుండా సహాయం చేయండి. భయభక్తులతో ఉండడానికి సహాయం చేయండి. నా తండ్రి మీరే దయ చూపించమని నీ పాదాలు పట్టి బ్రతినాడు. చిన్న చిన్న పిల్లలను గుర్తు చేసుకోండి. పిల్లల పరిచయం కూడా ఆశీర్వదించండి, ఆశీర్వదకరంగా చేయండి. చిన్ననాడే నా తండ్రి సంపూర్ణమైన రక్షణ ఇస్తే చిన్న బిడ్డలకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతినాడు. చిన్న ఎగ్జామ్స్ రాసి నా తండ్రి ఎంసెట్ లో నా తండ్రి సీట్ వచ్చిన బిడ్డలందరూ కూడా మంచి దగ్గరలోనే కాలేజీలు రావడానికి, వాళ్ళకి కావలసిన తండ్రి కోర్సులు దొరకడానికి మీరే సహాయం చేయండి ప్రభు. మీ ఆలోచన, మీ నడిపింపును అనుగ్రహించండి. తొందరపాటు స్వభావం నుంచి తప్పించండి. అధికమైన ధరలతో నా తండ్రి కాలేజీలో జాయిన్ అవ్వకుండా నా తండ్రి తక్కువ ధరలతోనే కాలేజీలో జాయిన్ అవ్వడానికి మీరే సహాయం చేయండి. చదువుల్లో తోడయండి ప్రభు, దయ చూపించండి. చిన్న బిడ్డలను కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న బిడ్డలందరినీ కూడా మీరే కాపాడు భద్రపరచండి. వారి చదువు అంతట్లో కూడా సహాయం చేయండి. ప్రయాణాల్లో తోడయండి. బుక్స్ అవి కొనుక్కునే విషయంలో నా తండ్రి ఆర్థిక వనరులు సమకూర్చండి. అవసరతలన్నింటిని కూడా మీ దయ చూపుని, మీ మహిమేశ్వరుని తీర్చి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. దయ చూపించండి. బీటెక్ చదువుతున్న బిడ్డలను గుర్తు చేసుకోండి. పోటీ పరీక్షలు రాసిన బిడ్డలు మీరే గుర్తు చేసుకున్నారని నమ్మి స్థుతిస్తున్నాను. డేవిడ్ విషయంలో, ప్రిన్స్ విషయంలో, ఫెయిత్ విషయంలో, నా తండ్రి సేతి విషయంలో, నప్తాల విషయంలో, సునీల్ విషయంలో, బ్లెస్సీ మిర్కల్ విషయంలో కూడా దయ చూపించండి తండ్రి. బిడ్డలు తండ్రి దగ్గరికి సమకూర్చబడ్డానికి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. సునీల్ని, సాల్మన్ని, నా తండ్రి మిరకల్ని, నా తండ్రి రేఖను కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. బిడ్డలకు మంచి గ్రూప్స్ ఇచ్చి మంచి కాలేజీలో సీట్లు రాగలడానికి మీరే సహాయం చేయండి. నా తండ్రి మీరే దయ చూపించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు, పరీక్షల్లో పాస్ అయిన బిడ్డలను కూడా మీ కాపుదల భద్రత దయచేసి నా తండ్రి దగ్గరలో నా కాలేజీలోని సీట్లు దొరకడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. ఉత్తర భారతదేశాన్ని దయలో గుర్తు చేసుకున్న వారిని అందరినీ కూడా సంపూర్ణంగా రక్షించకుండా అక్కడ పరిసరి చేస్తే బిడ్డలను కూడా కాపాడు భద్రపరచండి. ఎటువంటి చెడుగు కీడు అని అపాయం బిడ్డలకు జరగకుండా మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి మీరే సహాయం చేయండి. నా తండ్రి సుఖమైన ప్రసవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దివ్య విషయంలో, తబిత విషయంలో దయ చూపించండి. సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. అంగవైకల్యమైన ఆరోగ్యాలు కలిగి మంచి శ్రేష్టమైన బిడ్డలను వారు ఆశించిన బిడ్డలకు అనుగ్రహించండి. మీ నామాన్ని హెచ్చించుకుని వారు తినే ఆహారం, తాగే నీటిని కూడా నా తండ్రి వేసుకునే మందుని కూడా పరిశుద్ధపరచండి, పరమౌషధంగా మార్చండి ప్రభు. దయ చూపించండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల విషయం మీరే దయ చూపించండి ప్రభు. మీరే సహాయించండి. సంతానం అనుగ్రహించండి. సంతానం అనుగ్రహించండి. హరితకి, సంజయ్కి, జ్యోతికి, జర్మియాకి, ప్రవళికనికి, మోనికాకి, వినీలాకి, నా తండ్రి శ్వేత, వినోద్కి దయ చూపించండి ప్రభు. నా తండ్రి మీరే సహాయించండి. సరిత, వినోద్ కూడా దయ చూపించండి ప్రభు. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం బిడ్డలకు అర్హులుగా చేయండి. చెల్లి విషయంలో కూడా దయ చూపించండి. ద్వితీయ సంతానం, దైకమైన సంతాన బిడ్డకు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. దయ చూపించండి. మణిపూర్ క్రిస్టియన్స్ అందరినీ కూడా కాపాడు భద్రపరచండి. కాపుదల భద్రత దయచండి. ఆర్థిక అవసరతలు అక్కర్లు కూడా మీ దయ చెప్పుని మేము తీర్చండి ప్రభు. ఎటువంటి చెడు కీడు అని అపాయం బిడ్డలు జరగకుండా సహాయించండి. వారి శ్వాసాన్ని ఘనపరచండి ప్రభు. వారి ప్రార్థనలకు అన్నింటి కూడా నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభు. అల్లరిలో ఏమాత్రం రాకుండా మీరే సహాయం చేయండి ప్రభు. యవనస్తులైన బిడ్డలు మారక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటుండగా నా తండ్రి మీరే దయ చొప్పున మీరే సహాయం చేయండి. మారక ద్రవ్యాల అలవాటు నుంచి మీరే తొలగించమని మంచి బిడ్డలుగా, నీ బిడ్డలుగా, నేను హత్తుకుని జీవించే బిడ్డలుగా, నీ కోసమే జీవించే బిడ్డలుగా, మంచిగా పనిమంతులుగా బిడ్డలు మీరే తీర్చిదిద్దని ప్రభు. దయ చూపించిన యవనంలో వచ్చే ప్రతి చెడుగు నుంచి బిడ్డలను కాపాడమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించిన చైతన్య విషయం గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి తండ్రి. రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చేసి ఉంటుండగా మంచి మనసునిచ్చి మళ్ళా తిరిగి వెళ్ళడానికి, అక్కడ మళ్ళా ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరే సహాయం చేయండి. ట్రీట్మెంట్ అంతా కూడా ఆ బిడ్డకు సరిపోయేదిగా ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించిన తల్లిని సంతోషపెచ్చే బిడ్డగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి. ప్రభావతి గారి విశ్వాసాన్ని ఘనపరి అనుస్తున్న పరిస్థితులన్నిటిని బట్టి 4 స్తుతులు స్తోత్రాలు
కృపణను బట్టి హృదయం స్థుతిస్తున్న దయలో గుర్తు చేసుకోండి. వారి ప్రార్థనని వారి విశ్వాసాన్ని ఘనపరిచి నా తండ్రి మేలు మంచి చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించిన మాకు ఎవరున్నారు నాయన మీరు తప్ప, దయ చూపించండి, సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతిన బిడ్డకు తోడై ఉండండి. బిడ్డ పరిస్థితుల్లో మీరే సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేయండి ప్రభు, దయ చూపించండి. ఆ బిడ్డ విషయంలో గొప్ప కార్యం ఘనమైన కార్యం జరిగించండి. చైతన్య మామూలు బిడ్డగా అవగాడానికి మీరే సహాయం చేయండి. లోతైన కార్యం బిడ్డలో మీరే జరిగించండి ప్రభు, దయ చూపించండి. తనకు కూడా మంచి ఉద్యోగం, ప్రభావతి గారు కూడా మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. వాళ్ళ అమ్మగారిని కూడా కాపాడి భద్రపరచండి. రక్త సంబంధ బంధువులు అందరూ కూడా రక్షింపబడ్డానికి సహాయం చేయండి. దుర్గను కూడా దర్శించండి, రక్షించుకొని మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించిన ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచని దయ చూపని మేము ఎమేశ్వరిని తీర్చండి ప్రభు, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. అలాగే ప్రవీణ్ విషయంలో గొప్ప కార్యం ఘనమైన కార్యం జరిగించండి. కాళ్ళు వాస్తున్నాయట ప్రభు, మీరే దయ చూపించి స్వస్థపరచండి. ఆయాసం అది రాకుండా సహాయం చేయండి ప్రభు. కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరగడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మళ్ళీ బైపాస్ సర్జరీ అవి అది చేయకుండా నా తండ్రి కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఎక్కడికి వెళితే ఏది మీ ఎలా చెయ్యాలో మీ ఆలోచన మీ నడిపింపుని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. మీ వైపే చూస్తుంటుండగా వారి స్థితిగతులు మీరు ఎరిగిన దేవుడు కాబట్టి మీ పరలోక వైద్యాన్ని పరమ వైద్యాన్ని బిడ్డకు అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యవంతుడిగా బిడ్డని మీరే తీర్చిదిద్దండి ప్రభు, దయ చూపించండి. మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీకు అసాధ్యమైనది లేదని హృదయం స్థుతిస్తున్న దయలో గుర్తు చేసుకొని నా తండ్రి కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరగడానికి కరెక్ట్ గా డాక్టర్లు కరహన తండ్రి కలుసుకోవడానికి మీరే సహాయం చేయండి. భయపెట్టకుండా సహాయం చేయండి తండ్రి. భయం ఇచ్చే భయం నుంచి తొలగించే దేవుడు తండ్రి, దయ చూపించండి. అలాగే నవీన్ అని ఒక బాబు నా తండ్రి 18 నెలల నుంచి కోమాలో ఉంటుండగా ఆ బిడ్డను కూడా స్వస్థపరిచి ఆరోగ్యవంతుడిగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి. వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని మీరే ఘనపరచమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. లక్ష్మి గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. రక్త సంబంధం బంధువులు నల్లుడు గారు రక్త సంబంధాల మనవరాలని సంపూర్ణంగా రక్షించుకోమని రక్షణ కార్యం జరిగించండి ప్రభు, దయ చూపించండి. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా అందరూ అంతటా రక్షింపబడడానికి మీరే గొప్ప కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. జ్యోతి విశ్వాసాన్ని కూడా గణపరచండి. అవరును కూడా దగ్గరలోని కాలేజీలో సీట్ రాగలడానికి మీరే సహాయం చేయండి. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. రక్త సంబంధికులందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా రక్షింపబడడానికి మీరే సహాయం చేయండి ప్రభు. నా తండ్రి మా ఆశలను తీర్చే దేవుడు మీరే తండ్రి, దయ చూపించండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ చల్లని రాకడ కోసం మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని దయను మా ఎడల కనపరచమని మేమే దయకు అర్హులుగా చేయమని నా తండ్రి సంపూర్ణంగా సిద్ధపడ్డానికి కృపను చూపిస్తారని నమ్మి స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కొద్దిపాటి ప్రార్థన మనలో యేసయ్య నమ్మదగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మహా తండ్రి, ఆమేన్. ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, అద్భుతములు ఆశ్చర్యకార్యం జరిగించు దేవా, జీవ జలమైనటువంటి యేసు ప్రభువా, ఒక నది కలవదు, దాని కాలువలు పరిశుద్ధ పట్టణమును ఎంతగానో జీవముతో నింపుతున్నటువంటి మాటగా మీరు సెలవిస్తున్నారు. మీ జీవము లేకపోతే మేము ఎండినటువంటి జీవితము, నీ జీవాన్ని నాలో ప్రవహించినట్లుగా నా జీవితాన్ని ఆశీర్వదించు. అలా మా అందరినీ అలా ఆశీర్వదించు ప్రభా, సహాయం చేయము. జీవ జలమైనటువంటి జీవ మాటలు కలిగినటువంటి నిన్ను విడిచి ఎక్కడ వెళ్ళగలము అన్నటువంటి పేతురు మాట ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలగజేసినటువంటి మాట. ఓ ప్రభా, అలాగున మీలో మా జీవితం ఈ రోజు కూడా చక్కగా పారుచున్న నది వలె మా జీవితాలు ఆశీర్వాదకరంగా మా వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, మేమున్నటువంటి ఆయా రక్షణటువంటి ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి. దాగి ఉన్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. సత్యం ఎరిగి కూడా సమాజంలో ఉండబడినటువంటి రకరకాల అపోహలు, యేసు ప్రభు క్రైస్తవులకు దేవుడని, ఆర్థిక క్రైస్తవ దేశాలకు సంబంధించినటువంటి వాడని,
అటు రీతిగా తలంచుకున్నటువంటి మనుషుల యొక్క అపార్థాలకు నివృత్తి చేయము, సమాధానం దయచేయి. నిన్ను బయలుపరుచుకో ప్రభా. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో బయలుపరుచుకో. ఈ దినం ఎన్ని ఆత్మ రక్షించబడాలో నీ సంకల్పం చొప్పున ఒక్కొక్క వ్యక్తిని రక్షించుకో ప్రభా. బలమైన నీ ఆత్మకార్యం జరిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రకారంగా దానియేలు, హెజ్కేలు, ఎజ్రా భక్తులు వారి యొక్క ఆత్మీయ జీవిత అనుభవంలో ఆయా నదుల యొద్ద వారికి ఇచ్చినటువంటి దర్శనములు, వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన వెలుగు ప్రభా నీలో మేము అనుభవించినట్లుగా మాకు సహాయం చేయండి. ఎవరి జీవిత విషయమై దేవుడు ఏమి సెలవిస్తున్నాడో అతి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ వెలుగును కలిగి పరిచయం చేయడం కొరకు మనం బలపరచుమని ప్రార్థిస్తున్నాం. కానీ నేను దీని ఆదివారం పరిచయం సహాయపడుతొచ్చారు. మీకు స్తోత్రాలు. ఉదయకాలం సాయంకాలం ఉండబడినటువంటి ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మీ దాసు ఆండ్రూ గారు, మీ దాసు గారు వారితో హెబ్రోన్లో మీ దాసు కొరిని గారు వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారం, పరిశుద్ధి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, దేవుని పిల్లల మధ్యలో అనైక్యతను తొలగించు, అసమాధానం తొలగించు. క్రీస్తు రక్తము చేత ప్రతి దాసుల్లో ప్రభా నీ రక్తము ప్రభావము శుద్ధీకరణ కలిగి వారిలో సంపూర్ణతను సేవించడానికి కొరకు వేరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇటు రీతిగా మా ప్రభా అనుదిన ప్రార్థనలో నమ్మకంగా కూడి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసు రమేశ్వర్ గారి స్తోత్రాలు, ప్రసాద్ గారి స్తోత్రాలు. విశ్వాసమును ఆరంభించి కొనసాగింప చేస్తున్నారు. కుటుంబ జీవితంలో ప్రభా పిల్ల జీవితాలు మీరు చేస్తూ వచ్చిన కార్యములు కొరుస్తున్నారు. ప్రవీణ దిన కొరకు వందనాలు చెల్లిస్తున్నారు. అశ్విని డేవిడ్ కొరకు ప్రార్థిస్తారు. వారి యొక్క జీవితం నీ కొరకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నారు. ఓ ప్రభు, మీ దోషులు తోబుట్టులందరి కొరకు ప్రార్థిస్తున్నారు. లోకనవరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సాధోక్షాలను నీ మహిమ కొరకై ఆశీర్వదించండి. అలాగున మా ప్రభు మన థామస్ బ్రదర్ అనురాధన కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దోష అనారోగ్య పరిస్థితులు వెళ్తుండగా నీ ఆదరణ దయచేయి ప్రభు. నీవే స్వస్థపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప స్వస్థత వారు అద్భుతంగా అనుభవించినట్లుగా సహాయం చేయండి. రాజు బ్రదర్ మార్తన్ ఇలా జ్ఞాపకం చేసుకుని సారా సూజన్, స్టీఫెన్ తండ్రి సూజన్ కొన్నటువంటి బ్యాక్లాగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని బాగా ఇలాగ జయం కుటుంబం కొరుస్తూ చెల్లిస్తాను. దోషాలు ప్రజల కొరకు ఓ ప్రభా ఈ మహిమ కొరకై ఒక కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అలా మీ దోషాలు సుజాతం గారి స్తోత్రాలు చెల్లిస్తాను. రంగయ్య గారి రక్షణ కొరకు వేడుకొచ్చు ప్రభా. మా ప్రార్థన ఆలకించవా, ఈ మహిమ కార్యం జరిగించవా, నువ్వు మాట్లాడి దేవుడు రూపరుచుకుంటాను. ఆరుతుగా మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తాం. ప్రియ ప్రభా, ఇటు రీతిగా మీ దాసుడు శ్రీనివాస కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ ఘనమైన శ్రేష్టను మయంపరుచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, నీ అద్భుతమైన కార్యం జరిగించండి. దయలు తండ్రి, ఓ మాట జ్ఞాపకం చేసుకుంటున్న ఆత్మీయ జీవితంలో మీరు సహాయం చేయండి. మీద సుధీర్ బస్తో చెల్లిస్తున్నాను. వినితమ్మ బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఫామ్ హౌస్ విషయంలోని దయల చిత్తాన్ని మీరే బయలుపరుచుకొని నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక వినితమ్మ పిల్లని కార్యం జరిగించి నీ సన్నిధికి వారు రావడానికి కొరకుగా, కుటుంబముగా సమాధాన పడడానికి కొరకుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. చూపించండి. ఇలాగ నా ప్రియ ప్రభువా,
మీ దాసుని విశ్వాసం కనపరిచి తల్లి గారి జ్ఞాపకం చేసుకుని తోబుస్తులో నేను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. అలా మీ దాసు తల్లి ప్రభావం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి కుమారుడి విషయంలో నీవే ఒక అద్భుతమైన కార్యం జరిగించు దేవా. తిరిగి తను సామాన్య స్థితిలోనికి పూర్వ స్థితిలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను. బాప్తిజం చేసుకున్న కుమారుడే తన జీవితంలో తన వ్యసనం ఆ ప్రకారంగా బలహీనపరిచి పాడు చేస్తుండగా ప్రభావ మీరు కనికరించవచ్చు. మీ దోస్ తల్లి గారి మీరు కనికరించండి. తోపట్టు మధు వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభా దాసు ఆరోగ్యాన్ని కొరకుల భద్రపరుచుకున్న ఉద్యోగ అక్కలు తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. చాంద్ర స్తోత్రాలు వారి సంతాన జ్ఞాపకం చేసుకుని సంతోషాన్ని మనం కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డను ఆస్వాదించి మరొక ఫలం మీరు దయచేయండి. వారి ఉద్యోగాల్ని కృపాహస్తంతో ప్రతి చోట నీ కొరకు సాక్షులుగా వారిని ఆశ్రయించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దోస్ అవనిమతి గరిష్టోత్రాలు వాడు అఖిల పవన్ కొరకు అఖిల కొరకు పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే వారిని నీ కొరకుగా వారి ఉద్యోగ జీవితాల్లో కూడా సాక్షిగా మీరు వాడుకొని వారి ఇంట జరుగుతున్న పరిచయం మీరు ఆశ్రయించమని మేము ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించండి తండ్రి, కార్యం జరిగించండి. అలాగున నీ భయం కొరకుగా మీ దోసులు వృద్ధాప్యములో ఉంటుండగా ప్రభువా తన పని తను చేసుకున్నట్లుగా మంచి ఆరోగ్యములు మీరు ఉంచుకొని మేము ప్రార్థిస్తున్నాం. సుధాకర్ గారి రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరే కార్యం జరిగించండి. అలాగున మా ప్రభువా మీ దోసులు తండ్రి వృద్ధాప్యములో ఇంకనూ బలం పొంది అనేక అంశాలు ప్రార్థించడానికి ఆశ్రదించుకుని ప్రార్థన చేస్తున్నాను. దయలు తండ్రి మీ దాసుల స్వర్ణమిస్తు కొరకు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభా నీ మయం కొరకు వారి పిల్లక్కను మీ చిత్తం తీర్చుము. వారు రక్షించబడితే ప్రభా నీ వందనాలు. నీ మహిమ కొరకు ఆత్మీయులను వదిలి చేయండి. వాళ్ళ అంకిత తన యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ కొరకు ప్రయత్న తన యొక్క వీసా ప్రాసెస్ అంతట్లో విజయవంతంగా జరుగుట కొరకు మీరు మాత్రమే మీ దాసుల విశ్వాసం కనపరిచి మీరు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మహిమకారం జరిగించారు. అలా మీ దోష స్తోత్రాలు, మీ దోష స్తోత్రాలు అద్భుతంగా మీ దోష రక్షించుకోండి. నీ ప్రతి కలిసి ప్రభా ప్రార్థించడం కొరకు మీరు ఇచ్చిన ప్రార్థన ఆత్మ కొరకు నీకు వందనాలు చెల్లిస్తాను. పిల్లలను కూడా అట్టి స్థితిలోనికి తీసుకురావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆప్తలక్ష్యం నీ సేవ చేయడానికి కొరకు ప్రభా బిడ్డని మీరే బలపరచుకుని ప్రార్థన చేస్తున్నాను. వారి చదువుల్లో నీ కొరకుగా విజయవంతంగా నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. మీ దాస ఇరుపక్ష తోబుట్టువులు వారి కుటుంబాలు వారి పిల్లలు యవనస్తులు వారి యొక్క ఉద్యోగాలు వారి భవిష్యత్తు నుంచి తానుసారంగా తీర్చి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా శ్రీనివాస బొబ్బిలి మీ దాసు విశ్వాసాన్ని కనికరించి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ దైవ తండ్రిని గొప్ప కార్యం జరిగించింది మేము ప్రార్థిస్తున్నాం. వారికి మీ దోష శ్యామల గారి స్తోత్రాన్ని చెల్లిస్తున్న వారి సంతానికి జ్ఞాపకం చేసుకోండి. ప్రియ ప్రభా మరి సుకన్య అన్యులు వారి పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు సుని వెంకటరమణ ప్రార్థన చేస్తున్నట్టు మనం జ్ఞాపకం చేసుకోండి. మీ దోషణ కృపలో బలవంతులుగా భాస్కర్ బ్యాప్టిజం సిద్ధపరచండి. కుటుంబాన్ని సేవించినట్లుగా మీరు ఆశించండి ప్రార్థిస్తాం. మీ దోషాలు మరి మా ప్రభువా నీ కొరకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా వాడబడినట్లుగా మీరే కార్యం జరిగించండి ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి అటు రీతిగా నీ మహిమ కొరకైన కార్యం జరిగించండి వేడుకొంచున్నాం. దయలు తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం.
అలా ఉద్దేశించి హిందూ స్తోత్రాలు సేవ పరిచయ దినంలో కూడా ఫలించింది. మా ప్రభువా, పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, అభిషేకారు ఆ రీతిగా మా ప్రభువా లీడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ మయమార్గం వారి ఉద్యోగాలు కూడా నాశనం నీకు అనుకూలమైన కార్యం జరిగించబోతున్నారు మీరు వాడుకోరని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, నీ మయం కొరకై నీ కార్యం జరిగించుంటారు. రేచలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు, భవిష్యత్తు తన వివేకుని జ్ఞాపకం చేసుకుంటాను, భవిష్యత్తు మీ దోష సంతానం మీరు కనికరించండి ప్రభా. నీ మహిమార్థమై వారు ఆస్వాదించడం విస్తరించినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాను. తన తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని అనేక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. తండ్రి సుజాతమ్మ గారు, రంగయ్య గారి యొక్క సంతానం మా ప్రభువా, కుమార్తె తబితాను మంచి ఆరోగ్యంలో ఉంచు, సామాన్య కాని సిద్ధపరచు, శైలి రక్షణ కార్యం జరిగించు. ఆర్తిగా ప్రభువా కూతురు రాకేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాను. ఈ గొప్ప రక్షణ చేతులు అలంకరించాడు. ఆది కుమారుడు సోలొమోను కుటుంబం చేయనటువంటి ప్రతి ప్రయత్నం జాబ్ విషయంలో, బిజినెస్ చిత్తానుసారంగా నేను ఏర్పరిచి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ఏ ప్రభావ ప్రార్థన కొరకు రాలేపని బిడ్డ జ్ఞాపకం చేసుకుని పోషించుకోమని గగరాజుల పిల్లల జ్ఞాపకం చేసుకుని దయచేసి కుటుంబానంతా రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. కిరణ్ కుమార్, రమ్య, హేమకుమార్ ప్రార్థిస్తున్నాను. జాస్టర్, విజయేశ్వరు తండ్రి నారవస్కు ప్రార్థిస్తున్నాం. పిల్లల జ్ఞాపకం సరిత విజయరాజ్ వారి కుటుంబంలో మేము చేస్తూ కార్యం కలుస్తూ వారు కృతజ్ఞత గాని సంధానంలో ప్రార్థించడం కొరకు నీ కొరకు సత్క్రియలైన ధనం చేత నీ సేవ చేయటానికి కొరకు వారికి ప్రత్యక్ష దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగున మా ప్రభువా, ఆ ఎక్కడికెళ్ళి బిడ్డలందరూ కూడా పేరు పేరు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ మహిమ కార్యములు మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దయలు తండ్రి, ఈ రీతిగా మనం తగ్గించుకుని మేము హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. లోకంలో దుష్టులను దుష్ట కాపాడు, కొత్త ప్రభుత్వాలు నీ కొరకు న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేయడానికి కొరకు బలపరచుని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన శరీర దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనందరితో సర్వలోకం సకల భక్తులకు దాసు సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.